6:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే ట్రైన్ దిగాను. భద్రాద్రి ఇంటర్నేషనల్ ట్రైన్. సికింద్రాబాద్ వెళ్ళడానికి రెడీగా ఉంది ట్రైన్ ఒకటి. సో ఇక్కడ కొంచెం వాతావరణం కూడా అంత బాగాలేదు అంటున్నారు. వర్షాలు అయితే లాస్ట్ 2-3 డేస్ నుంచి పడుతున్నాయంట. ఈరోజు అయితే మొత్తం క్లౌడీగా ఉంది. చూద్దాం. గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. వాతావరణం అయితే మంచిగా చల్లగా ఉంది. ఇంకా వర్షం మీద కంటిన్యూగా లైట్ పడుతూనే ఉన్నది. సో ప్రస్తుతానికి అయితే టువర్డ్స్ టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా రూమ్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. రోడ్స్ అన్నీ ఖాళీగా కామ్గా చిరుజలు ఊరుసుకుంటూ వెరైటీగా ఉంది. ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. చూద్దాం నేచర్ ఎక్కడ తీసుకెళ్తుందాం అని. ఎవరు అసలు జనాలే లేరు, ట్రాఫిక్ లేదు. మార్నింగ్ 7 అవుతుంది ప్రజెంట్. రెడీ ఫర్ ద డే. ఇప్పుడు మనం ఉంటున్న రూమ్ వచ్చేసి ఇదే అనమాట. హోటల్ కృష్ణ, శ్రీకృష్ణ ఇన్. జస్ట్ ఒక 700 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది మెయిన్ టెంపుల్కి, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి. మార్నింగ్ వెదర్ ఫుల్ రైనీ అంటే జల్లులుగా డిఫరెంట్గా ఉండే. ఇప్పుడు కొంచెం ఓకే బాగానే ఉంది, బయటికి వెళ్ళొచ్చు. మార్నింగ్ అయితే గొడుగు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక్కడ గొడుగు లేకుండా అసలు బయటికి వెళ్ళలేదు. ప్రజెంట్ నేను అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వెళ్ళట్లేదు. మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వస్తా ఉన్నారు ఈవినింగ్, తనతో పాటు వెళ్తాను అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ప్రజెంట్ నేను అటుకుల్ భగవతి అనే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను. సో అక్కడ తెలుసుకుందాం. కేరళ స్ట్రీట్స్ ఇలా ఉన్నాయి రోడ్స్. మనం అటుకుల్ భగవతి అమ్మవారి టెంపుల్ ఆటోలో వెళ్తున్నాము. నాకు కేరళలో ఇష్టమైన విషయం ఇది కూడా ఒకటి ఉందన్నమాట. ఆటో వాళ్ళు చార్జెస్ డీసెంట్ చార్జెస్ తీసుకుంటారు. మన వేరే స్టేట్స్లో వెళ్తే మినిమం 100 రూపీస్ ఉంటుంది కదా, ఇక్కడ 3 కిలోమీటర్స్ వెళ్ళినా వాళ్ళు 50 రూపీస్ అడిగారు. సో మనం దాంట్లో ఇంకా తక్కువ చేయలేము. నార్మల్గా బయట స్టేట్స్లో 1 కిలోమీటర్ మినిమం 100 రూపాయలు 150 రూపాయలు అవుతారు. కేరళలో మాత్రం అలా కాదు, 50 రూపీస్, ఒక్కొక్కసారి 30 రూపీస్ కూడా అడుగుతారు సిచ్యువేషన్ బట్టి. సో అది బాగుంటుంది అన్నమాట కేరళలో. నేను అటుకుల్ భగవతి అమ్మవారి టెంపుల్ వెళ్తున్నాను. లాస్ట్ 1.5 year బ్యాక్ మా ఫ్యామిలీతో వచ్చాను కేరళకి. మళ్ళీ ట్రావెలర్ గారు చాలా రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాను. ఈరోజు కుదిరింది. సో నేచర్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది, ఏ ప్లేసెస్ చూపిస్తున్నది చూద్దాం. ఇంకా నేనేం ప్లాన్ లేదనమాట. సో గో విత్ ద ఫ్లో. నేచర్ ఎక్కడ తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్ళిపోదాం. చూద్దాం. కేరళ ఎప్పుడు చూసినా బ్యూటిఫుల్గా ఉంటుంది. టౌన్లోనే ఇంత వైబ్స్ వస్తాయి, మనకి విలేజెస్లో వెళ్తే ఇంకా బాగుంటుంది. సో అటుకుల్ భగవతి టెంపుల్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట కేరళలో. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తర్వాత చూడవలసిన ప్లేస్ అది. సో ఫస్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చూసుకోవచ్చు మీరు పాత బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. నిజంగా ఇదే వేరే స్టేట్లో అయితే మినిమం 300 రూపీస్ అడిగేవాళ్ళు. నేనున్న ప్లేస్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది టెంపుల్, జస్ట్ 50 రూపీస్. గ్రేట్ అసలు. ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చేసాం అనుకుంటా.
ఈ వెదర్ వల్ల కలర్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తున్నాయి వీడియోలో. సో నేను ఈ టెంపుల్ ఫస్ట్ టైం వస్తున్నాను. లోపల దర్శనం చేసుకొని మరికొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. టెంపుల్ కోనేరు అనుకుంటా, బాగుంది. మన ఛానల్లో ఇప్పటివరకు చాలా తమిళనాడు టెంపుల్స్ చూసాము. దాన్ని కొన్ని కేరళ టెంపుల్స్ కూడా చూద్దాం, కేరళ వైబ్స్ ఎలా ఉంటాయి అనేది. నాకు పర్సనల్గా కేరళ అంటే చాలా ఇష్టం, ఇక్కడ టెంపుల్స్ కానీ కల్చర్ కానీ. ఇక్కడ టెంపుల్ ఒక దర్శనం చేసుకొని వచ్చాను. చాలా ప్లెజెంట్గా ఉంది టెంపుల్. వెదర్ కూడా అలాగే ఉంది ఈరోజు. అంటే హడావిడి కానీ ముందుకు తిరగండి అట్లా ఏం లేదు, ప్రశాంతంగా అమ్మవారిని పూజించుకొని రావచ్చు. సో ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం, అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం. సో పోలీస్ సార్ గారు మనకి ఇప్పుడే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ లోకల్ ఉన్న టెంపుల్స్ గురించి. ధన్యవాదాలు సార్. సార్ ఇక్కడ చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. ఇక్కడ జరిగే టెంపుల్ గురించి, లోకల్లో చూడాల్సిన టెంపుల్ గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అక్కడ పోలీస్ వాళ్ళు. కేరళ అంటే ఇది కొంచెం స్పెషల్ అనమాట. అందరూ కొంచెం డిఫరెంట్గా ఆటో వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ఏంటంటే ఆ ఫెస్టివల్ రోజు ఇక్కడ మొత్తం 18 కిలోమీటర్స్ వరకు అంతా నిండిపోతుందంట. సో లాస్ట్ టైం ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేసిందంట ఈ టెంపుల్. అంటే హైయెస్ట్ ఉమెన్ గ్యాదరింగ్, లైక్ 10 years బ్యాక్ అది గిన్నీస్ బుక్ అది చేసినప్పుడు 25 lakhs అప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్ అయ్యిందంట. ప్రజెంట్ లైక్ 30 lakhs 35 lakhs వరకు వస్తారంట టెంపుల్కి. సో అప్పుడు అందరూ ఉమెన్స్ వచ్చి అక్కడ అటుకుల్ అది పాయసం అండి అమ్మవారికి సమర్పిస్తారు. సో ఇది టెంపుల్ గురించి. ఇందాక వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ మరియు ఈ అమ్మవారి టెంపుల్ ఆల్మోస్ట్ ఒకే టైంలో ఇక్కడ స్థాపించారు. అనంత పద్మనాభ స్వామి మెయిన్ విగ్రహం మొత్తం శాలిగ్రామంతో చేశారు కదా, ఆ మిగిలిన శాలిగ్రామాన్ని ఇక్కడ అమ్మవారి మండపంగా యూజ్ చేశారంట. ఇక్కడ ఉన్న అమ్మవారు వచ్చేసి చండీ స్వరూపం. ఎక్కువ మనం చండీ స్వరూపాలు శివాలయం దగ్గర చూస్తాము, కానీ ఇక్కడ అమ్మవారు విష్ణువాలయానికి పక్కన ఉండడం, ఇంకొకటి చాలా శాంత స్వరూపరాలంట. వాళ్ళు చెప్పేదంటే ఏ కోరికలైనా ఇలా తీరిపోతాయి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఇక్కడ దీపాలు పెట్టిస్తారు, కొంతమంది ఇక్కడ క్రాకర్స్ కూడా ఆఫర్ చేస్తారంట. అండ్ చిన్న క్రాకర్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్రాకర్స్ ఇస్తారంట. సో నా దర్శనం అయిపోయింది, నేను నెక్స్ట్ టెంపుల్కి పోతున్నాను. ప్రజెంట్ వచ్చేసి వరాహమూర్తి టెంపుల్ వెళ్తున్నాను. అక్కడికి భగవతి అమ్మవారి టెంపుల్ వచ్చి మీకు టెంపుల్ స్టార్ట్ చేస్తున్నారు. వచ్చేసరికి టెంపుల్ క్లోజ్ అయింది. చూద్దాం ఈవినింగ్ ఏమైనా కుదురుతుందేమో. టెంపుల్ కొంచెం అండర్గ్రౌండ్ కిందికి ఉంది. ఇప్పుడు మనం ఆ టెంపుల్ యొక్క పాయింట్ సైడ్ వెళ్తున్నాం అనమాట చూడడానికి. మరి ఇక్కడ నుంచి చూసుకోవచ్చు ఈ టెంపుల్ ఎట్లుందో. టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఆ టెంపుల్ ఈ పాయింట్కి యాక్సెస్ ఉన్నట్టు. చాలా బాగుంది ఈ పాయింట్ అయితే. మధ్యలో స్విమ్ కూడా చేస్తున్నట్టున్నారు.
కేరళ బ్యూటీ బ్యూటీ కేరళ ఇదే అనమాట. కరెక్ట్ టైం వచ్చామనుకుంటా మనం కేరళకి. చాలా బాగుంది వెదర్ అయితే. పాన్ చూసేసుకొని ఏదైనా తినడానికి వెళ్తున్నా. కొంచెం ఆకలిగా అనిపిస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో వెదర్ అయితే బాగుంది. వర్షాలు ఉన్నాయి అన్నారు, కొంచెం భయపెట్టారు, కానీ వెదర్ అయితే బాగుంది. చూద్దాం నేచర్ ఎలా తీసుకెళ్తుంది అనేది. మీకు నచ్చినది అనుకుంటే కేరళ వెదర్ అంతా అది వీడియో. చిన్న చిన్న గల్లీలు, ఆటోలు, మనుషులు, వెదరు, ఇదే కేరళ బ్యూటీ అంటే. సో మనం ఈ టెంపుల్ వచ్చేసి కొంచెం మెయిన్ టెంపుల్ అంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వేరే 2-3 టెంపుల్స్ కవర్ చేసుకోవాలనుకుంటే. నాకు తెలియదు ఇక్కడికి నెక్స్ట్ ఏ టెంపుల్ అనేది, చూద్దాం. భలే అనిపిస్తుంది అసలు ఈ రోడ్లు, ఈ ఇల్లు చూస్తుంటే. వెజ్ హోటల్ ఉందా అంటే ఒక బ్రో ఇందాక సజెస్ట్ చేశారు. ఈ హోటల్కి వచ్చాను ఇప్పుడే, చూద్దాం. కాకపోతే నాకైతే ఈ స్ట్రీట్స్ మాత్రం చాలా నచ్చుతున్నాయి అసలు. ఇది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఏరియా అంట. మేబీ మోస్ట్లీ ఇక్కడ పూజారులు వాళ్ళు ఉంటారేమో. ఇటు స్ట్రీట్ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. కలర్స్ మాత్రం రిచ్గా కనిపిస్తున్నాయి ఈ వెదర్లో. జస్ట్ నేను ఎక్కువ నా ఛానల్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే స్థల పురాణాలు కంప్లీట్ డీప్గా టెంపుల్ గురించి, అదే సిచ్యువేషన్ బట్టి, ఇంకా మనం వెళ్ళిన ప్లేస్ బట్టి మనకి స్థల పురాణాలు అవి తెలిస్తే మనకి అవి షేర్ చేసుకుంటాము. లేదంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అక్కడ ఎలా ఉంది అది షేర్ చేసుకుంటాను అనమాట. మేబీ మీకు బోర్గా ఫీల్ అయితే ఐఎమ్ సారీ. బట్ నేను స్ట్రీట్స్ ఇవన్నీ చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇలాంటి ఇల్లు చూడండి, మళ్ళీ మనకు కొన్ని డేస్ అయ్యాక ఇవి దొరకవు అనమాట. అవి డిమాలిష్ అయిపోయిన తర్వాత ఇలాంటి బ్యూటీనెస్ మళ్ళీ మనకు దొరకవు. మన ఇండియా అంటేనే ఇవి ఈ మన పాత బిల్డింగ్లు. సో నాకు ఎక్కువ ఇలాంటి చూడడం బాగా ఇంట్రెస్ట్. సో మిమ్మల్ని కూడా నాకు ఇంట్రెస్ట్ ఉందే చూపిస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే మనకి మన పాత అమ్మమ్మల ఇల్లు, నానమ్మల ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది. సో ఆ వైబ్స్ టచ్ అయితే మనకి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఫస్ట్ రోజు. అసలు ఎలా ఉంటుందో అనుకున్నా. వర్షాలు చాలా ఉన్నాయి, అసలు ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకే అన్నారు. సో మొత్తం నేచర్ పైన భారం వేశాను. ప్రస్తుతానికైతే ఓకే, చూద్దాం నెక్స్ట్ ఎలా జరుగుతుందో.
సరే వస్తే ఏదో హోటల్ ఉందంట వెజిటేరియన్, ఇందాక వెళ్ళింది అది మోల్స్ ఉన్నది. సో వెళ్తున్నాను ఆ హోటల్ దగ్గరికి. సో ఈ వ్యూస్ ఇవన్నీ మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి. మీరు కేరళ ఎంజాయ్ చేస్తే, కేరళ వ్యూస్ ఎంజాయ్ చేస్తే. గౌరీ శంకర్ హోటల్ టెంపుల్కి పక్కనే ఉంది. సముద్ర జస్ట్ ఇప్పుడే లంచ్ చేశాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడింది, మళ్ళీ ఆగిపోయింది. చిత్రాలయం అది క్లోజ్ ఉంది, 2 o'clock ఓపెన్ చేస్తారంట. ప్రజెంట్ టైం 1 అవుతుంది. రూమ్కి వెళ్ళి నేను కాసేపు రెస్ట్ తీసుకొని వేరే పని చూసుకున్నాను అనుకుంటా. ఎడిటింగ్ అంతా ఉంది. సో టెంపుల్ పక్కన షాపింగ్. వెదర్ అయితే ప్లెజెంట్గా ఉంది, ఎక్కడ చూసినా ఒకటే లైటింగ్. టెంపుల్ స్ట్రీట్స్ ఇలా ఉన్నాయి, షాపింగ్ ఏరియా.